ఏంటో ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారా అనిపిస్తున్న ఈ విల్లాలు అయితే ఒక్కొక్కటి 2-3 crores 4 crores 5 crores అలా ఉంటాయి. నీకు ఇక్కడ వేడిగా టిఫిన్ రెడీ అయిపోయింది. హెల్ప్ తీసుకోకండి, చచ్చిపోండి రోడ్డు మీద. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. యాక్చువల్లీ నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం పార్టీ అని చెప్పి. సో మొత్తం అదంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్ గా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వైజాగ్ లోనే బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం గైస్. అండ్ ఈ రూమ్ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. చూపిస్తాను చూడండి, కెమెరా తిప్పి. గైస్ ఇదిగో ఇదనమాట మనకి విండో వ్యూ. చూసారా అక్కడంతా మొత్తం విల్లాస్. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ ఇలా ఉంది. పక్కన బ్రో కొండ తవ్వేస్తున్నారు ఏంటి? అది కూడా కొండ తవ్వేస్తున్నారా? అయ్యే కొండ తవ్వేసి అక్కడ ఏమైనా బిల్డింగ్ లేపుతున్నారేమో అని. కానీ ఇదిగో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది గైస్. రిస్క్ చేసి ఈ ఇంటి విండో నుంచి మేము డ్రోన్ ఎగరేసాం. ఆ వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటది. కానీ ఇక్కడ వర్షం పడితే నెక్స్ట్ లెవెల్. వింటర్ లోని ఆ మబ్బులు, ఆ మంచు చాలా బాగుంటది. కానీ ఇలాంటి ఒక అపార్ట్మెంట్ లోని ఇల్లు తీసుకోవడం అనేది డ్రీమ్. ఇది 15th floor లో ఉంది మళ్ళీ ఇల్లు. ఇలాంటి ఇల్లు తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకుంటాం, ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో ఏంటో. అయితే మొత్తం మనకి ఏది ఓపెన్ అవ్వట్లేదు ఏంటిది. మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్ అయితే ఈజీగా ఒక్కొక్క అపార్ట్మెంట్ మనకి 1 crore పైన ఉంటది. చూపిస్తున్న ఈ విల్లాలు అయితే ఒక్కొక్కటి 2-3 crores 4 crores 5 crores అలా ఉంటాయి. రిచ్ పీపుల్స్ ఏరియా ఇది. పానోరామా హిల్స్ అన్నమాట. బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. విల్లా అండ్ అపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఉంటాయి. నీకు ఇక్కడ వేడిగా టిఫిన్ రెడీ అయిపోయింది. పూరి విత్ ఆలు కర్రీ. బ్రో హోమ్ మేడ్ చేయించాడు. ఎలా ఉంది వైబ్ గురు, వైబ్. ఆ వ్యూ చూస్తూ ఈ టిఫిన్ తినడం అంటే వైబ్. అదిగా చూడండి, ఇక్కడ కూర్చొని తినడమే. గురు ఇలాంటి ఇల్లు ఎప్పుడు కొంటాం గురు మనం? ఆ డ్రోన్ ఇన్కమింగ్. బ్రో జాగ్రత్త. ఇగో విండో తగిలేస్తుంది. ఇంట్లో నుంచే డ్రోన్ ఎగరేసేస్తున్నాం బయటికి. వచ్చేసింది. టిఫిన్ కూడా వచ్చేసింది. వేడి పూరి బొబ్బలు క్రిస్పీగా ఉన్నాయి. దాంతో పాటు ఆలు అండ్ క్యారెట్ కర్రీ ఇలా ముంచుకొని తినేద్దాం. సర్దిరిపోయింది. హోమ్ మేడ్ ఇప్పుడే వేడిగా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. అండ్ దాంతో పాటు వెనకట్ల ఈ వ్యూ. ఉండాలన్న ఆశ ఉండడం తప్పులేదు, కానీ బ్యాంక్ లో కూడా 1 కోటి 2 కోట్లు ఉండాలి ఇలాంటివి కొనాలంటే. కానీ బాగా నచ్చింది నాకు ఇది. 15th floor నుంచి. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ విల్లాలు రేట్ ఎక్కువ, కానీ ఈ 1 కోటి రూపాయల ఇంట్లో ఉన్న వ్యూ ఆ విల్లా వాళ్ళకి దొరకదు. సో ఇప్పుడు తినేసి ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక పిల్లి ఉంది. ఆ పిల్లిని చూసిన తర్వాత నాకు లిటరల్ గా చూరో గుర్తొచ్చాడు. ఆ పిల్లిని మీకు కూడా చూపిస్తాను ఆగండి. మైలో ఫుడ్ సౌండ్ అంటే వచ్చేస్తాడు మన చూరోగట్లాగే. మైలోదా పైకి నైస్. చూసారా ఫర్ర ఎలా వచ్చిందో. హాయ్ మైలో. చెప్పు మైలో. గెస్ ఎగ్జాక్ట్ చూరోలాగే ఉంది కదా. మిస్సింగ్ చూరో ఆఫ్టర్ సీయింగ్ మైలో. అంత బుజ్జిగా ఉంది చూడండి, లిటరల్లీ పిల్లోలా ఉంది. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. అందుకంటే ముందు మెయిన్ పని మన క్యాండీకి ఈ రోజు ర్యాబిస్ వ్యాక్సినేషన్ బూస్టర్ ఇచ్చాలన్నమాట. ఇంకా ఈ రోజే లాస్ట్ కదా, నార్మల్ చెకప్స్ కి అయితే తీసుకెళ్ళొచ్చు. బట్ ఈ రోజు వ్యాక్సినేషన్ లోని లాస్ట్ వ్యాక్సినేషన్ ఒకటి ఉంది. అది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో 1 year దాకా మనం ర్యాబిస్ వ్యాక్సినేషన్ వేయించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్యాండీకి డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళిపోయి, అది అయ్యో మయంలా చూస్తుంది అలాగా ఎప్పుడు. గైస్ మినిమం పలక చూసారా క్యాండీ, ఏ క్యాండీ అస్సలు ఇంటికి వ్యాక్సిన్ వేయించేసి వచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, జెస్సీ వాళ్ళు ఇల్లు మారుతున్నారు. సో ఇల్లు వెతకడానికి వెళ్ళాలన్నమాట రెంట్ కి. ఎక్కడ రెంట్లు దొరకట్లేదురా, కానీ ఈ రోజు ట్రై చేద్దాం. కొన్ని తిరిగి ఏమైనా రెంట్ కున్నాయో చూడాలి ఇల్లులు. ఓయ్ బయట ఎంత దరిద్రమైన మనుషులు ఉన్నారని. అంటే మనం ఇంకా మోడర్న్ జనరేషన్ లో ఉండి, అంటే మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుంది, అంతా మారుతుంది అనుకునేటప్పటికి ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకైతే. మ్యాటర్ ఏంటి తెలియకుండా నేను మాట్లాడేస్తున్నా, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటో ఇలాంటి వాళ్ళు అందరూ నాకే తగులుతారా. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు గైస్. ఫస్ట్ టైం అంటే బయట విన్నా గానీ ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసాం. యాక్చువల్ గా మ్యాటర్ ఏం జరిగిందంటే, మేము ఇలాగా జెస్సీ వాళ్ళకి రెంట్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి ఎదుగుతున్నాము. అండ్ ఏంటి స్టోరీలు కూడా పెట్టి వచ్చిన కాంటాక్ట్స్ అన్ని ఇల్లు చూడడానికి వెళ్తున్నాం, ఫోన్లు మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం. అయితే ఇందాక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి
లైక్ నంబర్ వచ్చింది, ఫోన్ చేసాం, టూలెట్ బోర్డ్ చూసి ఫోన్ చేసామంటే రెంట్ అడిగారు, రెంట్ ఎంత అని చెప్పారు, వీళ్ళు ఓకే అన్నారు. ఏంటి ఫ్యామిలీ అని అంటే ఈ మధ్యన ఏంటంటే బ్యాచిలర్స్ కి ఇవ్వకుండా ఫ్యామిలీస్ కి ఇస్తున్నారు. సో ఎందుకంటే బ్యాచిలర్స్ కొంతమంది సరిగ్గా ఉండట్లేదు, సిగరెట్లు మందు అన్ని తాగేసి చెడగొడుతున్నారు కాబట్టి బ్యాచిలర్స్ మాక్సిమం ఇవ్వట్లే, ఫ్యామిలీ అయితేనే ఇస్తున్నారు. సో వీళ్ళకి అడిగారు ఫ్యామిలీ అయినా అంటే ఫ్యామిలీయే, ఇవన్నీ అడిగారు అనమాట. అంతా ఓకే అయితే సరే. ఇల్లు వచ్చి ఎప్పుడు చూడమంటారంటే అప్పుడు అడిగారు అనమాట అసలైన క్వశ్చన్. ఇవన్నీ ముందు అడిగినవన్నీ సోది గైస్. లాస్ట్ లో నాకు క్వశ్చన్ అడిగారు, మీరు ఏమిట్లు అని అన్నారు. అర్థం కాలేదు లిటరల్ గా ఏమిట్లు అంటే నాకు ఏంటి అంటే ఏంటి అని అందరినీ అడిగా తిరిగి క్యాస్ట్ అమ్మా అని అన్నారు. చెప్పింది క్యాస్ట్ పలానా పలానా అని చెప్పింది. చెప్పిన తర్వాత మేము ఊర్లో లేవమ్మా, ఒక 3-4 రోజుల తర్వాత వస్తాం, అప్పుడు రండి, అప్పుడు మీకు ఫోన్ చేస్తామని అన్నారు. తర్వాత అంటే మాక్సిమం ఎవరికి కొంతమంది ఇంకా మిగతా వాళ్ళు కూడా అడిగినట్టున్నారు కదా, మీరు ఏం క్యాస్ట్ అని చెప్పి. అయితే ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ ఎవరైతే అడిగారో ఇలా క్యాస్ట్లు అడిగి ఇంకా ఫోన్లు ఎత్తారు గైస్. ఇంకా ఫోన్లు ఎత్తకుండా ఏదో సోది చెప్పేస్తారు. ఇంకా వాళ్ళకి ముందు అడిగేదంతా సోది క్వశ్చన్లు ఏంటంటే ఫ్యామిలీ ఉంటున్నారు లేదా, ఇది అందరూ అడుగుతారు. బట్ ఇప్పటికీ ఏంటంటే కొంతమంది వాళ్ళ క్యాస్ట్ కాకుండా బయట క్యాస్ట్ ఎవరు వచ్చి రెంట్లు అన్నా సరే, కమర్షియల్ ప్లాట్ల దగ్గర రెంట్లు కావాలన్నా సరే ఇవ్వట్లేదు, వాళ్ళ క్యాస్ట్ ఇస్తున్నారు. అంటే లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మాక్సిమం అంటే కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా, క్యాస్ట్ గానీ రిలీజియన్ గానీ ఏమి పట్టించుకోకుండా పనులు చేస్తారు, రెంట్లు ఇస్తారు, అన్ని చేస్తారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇంకా ఈ క్యాస్ట్ అసలు మీరు ఏమిట్లు అని అడగాల్సిన అది లేదు. ఇవ్వమమ్మా, మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలా షాప్ రెంట్ కి అడిగితే అలాగే మీరు ఏమిట్లు అని అడిగారు. మేము ఇవ్వంగా, మీ క్యాస్ట్ కి మేము ఇవ్వము, మేము మా క్యాస్ట్ కే ఇస్తాం అనేసి ఒక ముసలాయన చెప్పాడంట. ఈయన కూడా మాట్లాడినోడు ఎవడు అంకులేనా? నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మోడర్న్ జనరేషన్ ఎవరైతే జెన్జీ ఒక రెవల్యూషన్ లాగా, అంటే ఓకే కొంతమంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు అనుకున్నా సరే, కొంతమంది రైట్ రూట్ లో వెళ్తున్నారు. దయచేసి మీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ గానీ, మీ పెద్దల ఇన్ఫ్లుయెన్స్ గానీ పడకండి. మీ రిలీజియన్ కి మీరు గొప్పగా చూపించుకోండి, మీ రిలీజియన్ ని మీరు గొప్పగా పోర్ట్రే చేయండి, మీ రిలీజియన్ గొప్పగా నమ్మండి, మీ క్యాస్ట్ ని గొప్పగా నమ్మండి, మీ క్యాస్ట్ కి మీరు గౌరవించండి. ఇదే క్యాస్ట్ ఇంపార్టెంట్, క్యాస్టే ఎదుటి మనిషిని డిసైడ్ చేస్తుంది, ఎదుటి మనిషిని మనం జడ్జ్ చేస్తుంది. ఈ క్యాస్ట్ అయితేనే నేను ఈ పని చేస్తాను, క్యాస్ట్ అయితే నేను అది పని చేస్తానని మాత్రం పెట్టుకోకండి గైస్. యంగ్ జనరేషన్ చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మిన్ హోమ్స్ ఎవరిదైనా ఉన్నది అనుకోండి ఇల్లు, ఇక్కడ నాన్ వెజ్ తిన్నోళ్ళు వద్దు అని అంటారు. ఎందుకు? వాళ్ళు వెజిటేరియన్ తింటారు కాబట్టి మనం చేపలు గట్ట చేస్తే ఆ స్మెల్ వెళ్తుంది, వాళ్ళు పడదు, దట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ కులగజ్జు ఉంది చూడు, ఇది చాలా చాలా డేంజర్. క్యాస్ట్ పరంగానే ఎవరైతే డిసైడ్ చేస్తున్న ఉన్నారు కదా, ఈ అంకుల్స్ వీళ్ళందరూ ఎవరైతే ఈ క్యాస్ట్ అని చచ్చిపోతున్నారు కదా, వీళ్ళందరూ ఒకటి చెప్తున్నా, రేపు పొద్దున్న మీరు ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినా సరే మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వచ్చిన వాడిని కూడా మీరు క్యాస్ట్ అడగండి. మీ క్యాస్ట్ అయితేనే ఆడ హెల్ప్ తీసుకోండి. ఆ రోడ్ లోని ఎవ్వరు లేరు, ఏ మనిషి లేడు, ఒక మనిషే ఉన్నాడు, ఆ మనిషి మీ క్యాస్ట్ కాదు, హెల్ప్ తీసుకోకండి, చచ్చిపోండి రోడ్డు మీద, ఓకేనా? మీ క్యాస్ట్ అయితేనే హెల్ప్ తీసుకోండి. రేపు పొద్దున్న మీ ఒంట్లో బ్లడ్ తగ్గుతుంది, మీకు ఏదో మేజర్ యాక్సిడెంట్ జరుగుతుంది, మీకు బ్లడ్ కావాలి, మీ క్యాస్ట్ బ్లడ్ తీసుకోండి, వేరే క్యాస్ట్ బ్లడ్ తీసుకోకండి, ఓకేనా? మీకు రేపు పొద్దున్న ఇంకేదో జరిగింది, ఇంకేదో ఆఖరికి మీరు తిన్న రైస్, మీరు తిన్న కూరగాయలు కూడా మీ క్యాస్ట్ పండించిందే తినండి. వేరేవాడు క్యాస్ట్ పండిస్తే ఎందుకు తింటున్నారు? మీరు వాడే వెహికల్స్ మీ క్యాస్ట్ తయారు చేసి ఉండాలి. మీరు ఉండే ఇల్లు ఆ తాపీ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో ఆడు మీ క్యాస్ట్ కట్ అయ్యి ఉండాలి. మీ ఇంటికి వచ్చే వర్కర్స్ కూడా మీ క్యాస్ట్. మీ గిన్నెలు అంటుకుంటారు కదా వేరే క్యాస్ట్ వాళ్ళది అయితే, మరి అది చాలా తప్పు. మీ ఇంటికి గిన్నె తోముకున్న వాళ్ళు కూడా మీ క్యాస్ట్ వాళ్ళని రప్పించుకోండి, ఓకేనా? మీరు ఇంట్లో కొన్ని వస్తువులు, డ్రైవ్ చేసే వెహికల్స్, తినే ఫుడ్, ఇవన్నీ మీకు అంత కులగజ్జు ఉన్నప్పుడు మీ కులం పండించిందే తినండి. మీకు కులం పండించిన ఆ కమోడ్ లోనే బాత్రూమ్ కి వెళ్ళండి. వేరే ఎవరో కట్టించిన దాంట్లో ఎందుకు మీరు చేస్తున్నారు అవన్నీ? అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, వేరే కులవాడు ఎందుకు హెల్ప్ చేయాలి? మీకు అంత కులగజ్జు ఉన్నప్పుడు మీ కులవాడే వచ్చి అన్ని చేసేలా చూసుకోండి, సరేనా? పొరపాటును కూడా వేరే క్యాస్ట్ హెల్ప్ తీసుకోకండి. మీరు సీరియస్ గా చెప్తున్నాను నేను. మీరు చచ్చిపోండి, మీ కులం కోసం చచ్చిపోతే మంచిది కదా. ఆ కులగజ్జు ఉన్న నా కొడుకులకు చెప్తున్నాను, ఇది ఎంత బాగుంటది, మీ కులంకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటది. వేరే కులవాడు పండించిన బియ్యం తింటే మీకు మీ కులం దిగజారిపోదు, అంతే కదా? మరి ఇలాంటి ఆటలకి మీరు కులం అని చూసుకున్నప్పుడు అలాంటి ఆటలకు కూడా కులం చూసుకోవాలి కదా. ఏం బతుకురా బాబు మీది. నాకైతే బూతులు వచ్చేసాయి. ఎక్కడ మళ్ళీ నేను తిట్టేస్తే ఆ అమ్మాయికి ప్రాబ్లం అయ్యిద్ది అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు ఆ కుల పిచ్చిలో మీరు ఏదో అర్మానీలు, బర్బెరీలు, జూడియోలు వేసినా ఆడు మీ కులమోడు కాదు కదా. ఆడు కుట్టినవి అమ్మినవి ఎందుకు వేసుకుంటున్నారు మీరు? వద్దు, అది చాలా తప్పు. అది మీ కులం వాళ్ళు చేసింది చేయాలి. మీ కులంకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంత కుల పిచ్చి ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి మీరు. అడ్డమైన దగ్గర కులాలు అడుక్కొని చేస్తున్నా కొడుకులు. ఏరా చూసిన తర్వాత నీకేమనిపించింది? నాతోనే కదా మాట్లాడారు, అదే చాలా చిరాకు వచ్చింది. ప్రతిదానికి క్యాస్ట్ లేకపోతే రిలీజియన్ అనుకోని అది మారండి రా బాబు. ఎందుకురా యంగ్ జనరేషన్, నా వీడియోలు చూస్తున్న చిన్నపిల్లలు వీళ్ళందరికీ చెప్తున్నా, మనిషిని ఎప్పుడు ఒక క్యాస్ట్ తోని ఒక దీంతో మీరు ఎప్పుడు కొలవకండి గైస్. అందరిని ఈక్వల్ గా చూడండి. మనిషి
మనిషి మంచోడైతే చాలు. ఆడు మా కులమోడు కాదు, ఆడితో ఎందుకు మాట్లాడాలి, ఆడు మా కులమోడు కాదు, ఆడిని ఎందుకు నేను బయటికి పట్టుకెళ్ళాలి, ఆడు నా కులం కాదు, ఆడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, వద్దురా నాయన. ఈ అలవాటు చేసుకోకండిరా, మారండ్రా. మోడర్న్ జనరేషన్ జెన్జీ కిడ్స్ కి చెప్తున్నాను రా నేను, ఇవన్నీ పట్టించుకోకండిరా, మనుషుల్ని చూడండిరా, క్యాస్ట్ కాదురా అని. ఐ హోప్ ఇది ఒక రైట్ వేలో వెళ్తుంది అనుకున్నాను. నేను కొద్ది స్టేషన్ లో మాట్లాడినా నా పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా చిరాగేసి ఇంక ఇల్లులు కూడా ఎతకలేపాం, మళ్ళీ రేపు ఎతకాలి వెళ్ళి. బా వద్దురా బాబు. ఇప్పుడు ఇంకోటి ఎవరితోనో మాట్లాడి ఆడు మళ్ళీ క్యాస్ట్ అడిగి అది ఒక వేరే లెవెల్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోద్ది. ఈ మూర్ఖులు ఎంతే, ఈ ఎదవలు మారరు, ఈ కులపిచ్చిన కొడుకులు మారరు అని రేపటికి మైండ్ ఫిక్స్ చేసుకొని వెళ్ళి ఇల్లు ఎతుకుదాం బెస్ట్. అప్పుడు ఎవడడిగినా కుక్క మరుగుతుంది కదా అని వదిలేయచ్చు. ఎక్కడికైనా తినడానికి పోదాం. ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా, బాధ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, ఏమొచ్చినా మా తిండే గైస్ నాకు సహారా. సో సహారా అంటే మళ్ళీ సహారా డెజర్ట్ అనుకోగలరు కాదు, సహారా అంటే తోడు. వెళ్ళి ఏదైనా తిని మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక టీ తాగాలి గైస్. జింజర్ సిన్నమన్ ఇలైచీ టీ ఇది, దాంతో పాటు ఓస్మానియా బిస్కెట్స్. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ చా కెఫే అని ఉంటది. ఇదైతే మా టీ అడ్డా అనమాట. నాకు జెస్సీకి ర్యామ్స్ కి పెయిన్ రిలీఫ్ వస్తుందంట గైస్ పీరియడ్స్ టైమ్ లో. బట్ నార్మల్ గా మేల్ కూడా తాగొచ్చు, ఒంటికి మంచిది, తాగండి. నార్మల్ టీ కాకుండా జింజర్ సిన్నమన్ ఇవన్నీ యాడ్ చేస్తే వాళ్ళు ఉన్న వనమూలికలన్నీ మనలోకి వెళ్ళి హెల్త్ కి మంచి చేస్తాయి. ఓకేనా. మన రిషికొండ దగ్గర లాస్ట్ టైం నేను ఒక దగ్గర ఆమ్లెట్ చాటు, బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ బాగుంటాయి అని చెప్పాను కదా, అక్కడికి వచ్చి ఒక ప్లేట్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మసాలా పూరి కూడా తీసుకున్నాను. సో పక్కన కొద్దిగా సాసు అండ్ ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారు గైస్. డైరెక్ట్ గా ఫోర్క్ గుచ్చుకొని తినేయొచ్చు. అండ్ ఇది చూడండి, బ్రెడ్ కి రెండు వైపులు మంచిగా ఆమ్లెట్ అంటే ఇలా సాస్ లో ముంచుకొని, అబ్బాబాబా ఇంకా హెవీగా ఏం తినాలనిపించలేదు గైస్. జస్ట్ ఒక బ్రెడ్ ఆమ్లెట్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే గైస్. ఇప్పుడే జెస్సీ అండ్ క్యాండీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. ఈ రోజు అంతా కంప్లీట్ ఒక ఫ్లాప్ డే లా అనిపిస్తుంది. మార్నింగ్ ఒక మంచి వ్యూ తోని వ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ ఇంకా మధ్యలోని ప్రసాద్మయ్య వస్తాడు, బయటకి వెళ్తాం అనుకున్నాం, ప్రసాద్మయ్య హ్యాండ్ ఇచ్చాడు. ఇల్లు ఎతకడానికి వెళ్ళాము అండ్ అవి కూడా కరెక్ట్ గా కుదరలేదు. ఇంకంతే, ప్రతిరోజు అనుకున్న వ్లాగ్ చేస్తే ఏమైంది, అప్పుడప్పుడు ఇలాగా ఫ్లాప్లు అవుతుంటాయి. అందులో మెయిన్ గా ఏంటంటే నిన్న వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రసాద్మయ్య హ్యాండ్ ఇస్తాడని చెప్పి, హ్యాండ్ ఇచ్చేసాడు. అండ్ మనోడు కూడా బాగా బిజీగా ఉన్నాడు, ఎందుకంటే రేపే వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ అనమాట. సో బిజీగా ఉన్నాడు. సర్లే, ఎలాగో ఈ రోజు అలగలా జరిగిపోయింది కాబట్టి వీడియో ప్రెసెంట్ ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మాక్సిమం మీకు లాగ్ అనిపించవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ మన కోసం ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్ లో కలుస్తానండి. బై అండ్ cheers guys.